గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎప్పుడైతే మీరు కావలివారుగా ఉండి, జ్ఞాపకకర్తలుగా ఉండి, జాగరూకులకు పరిశుద్ధులుగా ఉండి, ఆదుకున్నవారుగా ఉండి, ప్రార్థనా సేవకులై ఉన్నారో, ఈ గొప్ప సేవ చేసే మిమ్మల్ని నా తండ్రి అశ్రద్ధ చెయ్యడు. ఆయన నీ ఇంటిని సమృద్ధితో నింపుతాడు. తన పిల్లల పక్షంగా నువ్వు గోజాడుతున్నావు గనుక నీ పిల్లల మీద ఆయన దృష్టి నిలుపుతాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 10 రోజులు, 10 రోజులు కాకపోతే 10 నెలలకైనా నీ పిల్లలను కొలిక్కి తెస్తాడు. నీ ఇంటి వారిని, నీ ఇంటి పరిస్థితులను కొలిక్కి తెస్తాడు. ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అసలు ఆ చింతే వద్దు నీకు. నా పరిస్థితులు ఏమవుతాయో, ఎలా అవుతాయో అనే చింతే వద్దు నీకు. నీ తారుమారులన్నీ ఆయనే క్రమపరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన దృష్టిలో సేవకురాలివి, సేవకుడివి. అది కూడా చిన్న చితక సేవకులు కాదు, నీవు గొప్ప సేవకురాలివి, గొప్ప సేవకుడివి అన్న లిస్టులో ఉంటావు ఆయన దగ్గర.